श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदं श्रीसत्यचन्द्रशेखरेन्द्रसरस्वतीस्वामिने नमः। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी నారాయణి నమోస్తుతే। మిత్రులందరికీ కూడా అభివాదములు। ఆత్మీయులారా, యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానాం సృజామ్యహం। భగవద్గీత వాక్యం. ధర్మం అవతరించినప్పుడు అనగా ఆసురీ శక్తి విజృంభించినప్పుడు భగవానుడు కానీ భగవతి కానీ అవతరించి ఆ యొక్క రాక్షసులందరినీ సంహరించడం అనేటువంటిది మనం అనేకమైన పురాణాల్లో మనం వింటూ ఉన్నాం. శ్రీ వేదవ్యాస మహర్షి ప్రణీతమైనటువంటి శ్రీ మార్కండేయ పురాణంలో భగవతి యొక్క లీలా విశేషాలన్నింటినీ కూడా చాలా చక్కగా ఆయన వివరించారు. కాంచి కామకోటి పీఠానికి ఈ యొక్క శాక్త ఉపాసనకు అవినభావ సంబంధం ఉంది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు కామకోటి పీఠాన్ని ఎందుకు ఆయన ఎన్నుకున్నారు అనగా మనకు ప్రత్యక్షంగా మనకు అగుపించేటువంటిది అక్కడ త్రిమూర్త్యాత్మక స్వరూపంగా మనకు భాసిల్లుతుంది. మొదటిగా అది పృథ్వీలింగం, రెండవది శక్తి క్షేత్రం ఓఢ్యాన పీఠం, మూడవది ఆ యొక్క పరమ పవిత్రమైన శ్రీమన్నారాయణుని యొక్క వరదరాజస్వామి దేవాలయం, పరబ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ తపస్సు చేసినటువంటి ప్రదేశం. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే కాంచీ నగరాన్ని గురించి కానీ కామకోటి పీఠాన్ని గురించి మనం వివరించడానికి ప్రయత్నిస్తే అంచెలంచెలుగా అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు సాక్షాత్తు శంకరులు. ఆయనకు తన అనువైనటువంటి దాన్ని ఆయన ఆశ్రయిస్తారు, అక్కడే ఉంటారు. ఎక్కడైతే ఏ ప్రదేశంలో అయితే సర్వజనులకు మానవాళికి దర్శించుకోవడానికి శుభం కలగడానికి అన్ని మంగళప్రదమైనటువంటి కళ్యాణప్రదములు కలగాలి అంటే ఒక క్షేత్రంలో భగవంతుడు ఉంటారు. మనం కామాక్షి దేవాలయాన్ని మనం ఒకసారి గమనిస్తే కామాక్షి దేవాలయంలో అమ్మవారు, పరమేశ్వరుడు ఉన్నాడు, మహావిష్ణువు ఉన్నాడు, మహాగణపతి ఉంది, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు. ఈ షణ్మతాలు అన్నీ ఉన్నాయండి అక్కడ. ఆ యొక్క పరమ పవిత్రమైన పంచగంగా నది, ఆ పుష్కరిణి, అక్కడ దుష్ట నిగ్రహం అమ్మవారు చేసింది. మనం అనేకమైనటువంటి ఆరుగురు శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి మన పీఠాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే మనం అన్ని పీఠాలను గౌరవించాలి. ఎందుకనగా అన్నీ కూడా కాంచి ఆ యొక్క సర్వజ్ఞ పీఠాధీశ్వరుడైనటువంటి ఆరుగురు శంకర భగవత్పాదాచార్యుల వారు తపస్సు ద్వారా ఆ చతురామ్నాయ పీఠాలను ఆయన ఏర్పాటు చేశారు. మరి విశేషంగా ఆయన ఈ పీఠంలో ఎందుకున్నారనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు మనం ఇన్ని ఆలోచన చేస్తాం అంతే. ఇక్కడ షణ్మతములు ఏవైతే ఉన్నా అన్నీ కూడా కామాక్షి దేవాలయంలో ఉన్నాయి. మరి వెలుపలైతే ప్రత్యేకంగా ఉన్నాయి. శివస్థానం ఉంది, ప్రత్యేకంగా ఏకాంబరేశ్వర దేవాలయం ఉంది, ప్రత్యేకంగా వరదరాజస్వామి దేవాలయం ఉంది, చిత్రగుప్త స్థానం ఉంది. ఒక్కటేమిటి, ఎన్నో వైభవాలన్నీ కూడా. కాంచి అనగానే దేవాలయాల ఒక సమూహం అని ఒక్కసారిగా మనం వెళ్ళామంటే ఇన్నిటినే మనం దర్శించుకొని పరమ పవిత్రులు కావడానికి సాధ్యమవుతుంది.
ఆదిగురు శంకర భగవత్పాదాచార్యుల వారు సర్వతీర్థము అనేటువంటి ప్రదేశం ఉంది, అక్కడ శ్రీమఠానికి ఎదురుగా అక్కడ ముక్తి మంటపము ఉంది. ఆ ముక్తి మంటపంలో ఆయన మొదటిసారి బస చేశారు ఆయన. మరి ఆ కాలంలో ఉన్నటువంటి కాపాలికులు ఎవరైతే వేద ధర్మానికి విరుద్ధంగా వారు ఆ పూజారి కైంకర్యాలను వేల సంవత్సరాల కిందటి కథ కదా, మరి వారు స్వతంత్రంగా ఎన్నో పూజా పద్ధతులను చేయడం ద్వారా అవి వేద ధర్మానికి బాహ్యంగా ఉన్నందువలన ఆ దేవత ఉగ్రమైంది. ఆమెను శాంతపరచడానికి పరమాచార్య స్వాములు వారు చెప్పినట్టుకు ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు స్వయం తన యొక్క అమృత హస్తములతో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేశారు ఆయన. ఈ విధంగా ఉన్నటువంటి ఆ యొక్క స్థల పురాణాలు ఎన్ని ఉన్నాయంటే, కామాక్షి విలాసం ఉంది, స్థల పురాణాలు ఉన్నాయి, వివిధంగా ఉన్నాయి అవన్నీ కూడా. మనం అమ్మవారి యొక్క దేవస్థానం వెళ్ళినప్పుడు మనం ధ్వజస్తంభాలు చూస్తాం. ఒకటి విజయ స్తంభము, రెండవ ధ్వజస్తంభం. అమ్మవారు భండాసురుని వధించినట్లు స్థల పురాణం. భండాసురుని వధించి ఆ యొక్క రాక్షసుని ఆ ధ్వజస్తంభం కింద పాతిపెట్టినట్లు మనం చరిత్రలో వింటున్నాం. మరి భండాసురుడు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, వీడి కథ ఏంటి అనగా కొన్ని పురాణాలు మనం ఆధారంగా తీసుకున్నప్పుడు ఒకనొక పురాణంలో ఇలా చెప్పబడింది. ఆ యొక్క కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు ముద్దు బిడ్డ అయినటువంటి గణపతి ఏం చేశారు, అక్కడ కూర్చుని ఉన్నారు. ఆ సందర్భంలో మనందరికీ తెలుసు, అక్కడ మన్మథుణ్ణి వధించినటువంటి సంహారం చేసినటువంటి ప్రదేశంలో కుప్ప అలా ఉంది, ఇది భస్మ రాశి. మరి పిల్లలు ఏం చేస్తారండి, వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అక్కడ గంగాజలం ముందు వారి తండ్రి శిరస్సు పైన దాన్ని తీసుకున్నారు, దానిపైన వేశాడు, ముద్ద చేసి ఆ బొమ్మను చేసుకొని మరి పిల్లలు ఏది చేసినా తల్లిదండ్రులకు సమ్మతం, తల్లికి చూపించాడు, బాగుంది అంది, తండ్రికి చూపించాడు, చాలా బాగుంది అన్న. అప్పుడు అడిగాడు, నాన్న నేను ఈ బొమ్మతో ఆడుకోవాలి, దీనికి జీవదానం చెయ్యి అన్నాడు. ఎందుకనగా మొదట గణపతి కూడా జీవదానం చేసింది పరమేశ్వరుడే కదా, కావున దానికి కూడా సజీవంగా చేశాడు. ఆ బొమ్మ చూడ్డానికి ముద్దుగా ఆడుకుంటూ గణపతి సహవాసంలో పెరిగింది. తదనంతరం మహాగణపతి చెప్పాడు, కైలాసంలో ఉండాలంటే కొంత అర్హత అవసరం, నువ్వు తపస్సు ఆచరించు అని. గణపతి ఆదర్శంగా తీసుకుని ఆయన ఏం చేశాడు, గొప్ప తపస్సు చేశాడు. నేను వెనకట అనేకసార్లు చర్చించాను, మనిషికి అహంకారం అనేది ఎలా చేరుకుంటుంది అంటే అది వాని యొక్క పూర్వజన్మ కర్మ. కొందరికి విద్యామతం, కొందరికి కులమతం, కొందరికి ఐశ్వర్య మతం, కొందరు తపోమతం, ఇలా కొంతమంది రూపంగా ఉన్నామని మతం, కొంతమంది కుటుంబ సంఖ్య మాకు ఎక్కువగా ఉంది, ఇలా అనేకమైన అహంకారాలు మనకు ఉంటాయి. అందుకే ఆదిగురు శంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు, మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషాత్ కాల సర్వం అన్నాడు ఆయన. అంటే క్షణంలో కాలాన్ని హరిస్తుంది. అందుకే ఈ యొక్క జ్ఞానం చాలా అవసరం. అందుకే పరమేశ్వర స్వరూపమైన గురువుని ఆశ్రయించుకుని, స్వామి నాకు అహంకారం ఇవ్వకు, నీ పాదముల చంద్రను వదిలేసి అని ప్రార్థిస్తూ ఉండాలి. ఈ యొక్క దాన్ని తపస్సు చేశాడు. తపస్సు చేసిన తర్వాత ఈ పిల్లవాడు చేసిన ఆ బొమ్మకు భండ అన్నాడు. ఎవరు, పరమేశ్వరుడు. అంటే బాగుంది, ముద్దుగా ఉంది అని. అందుకు వాడు భండ ఏం చేశాడని తపస్సులు చేసి ఊరుకుండకుండా, గణపతి యొక్క అనుమతి పొందకుండా, గణపతి ఆశీర్వాదం లేకుండా ఏం చేశాడు, అక్కడ విఘ్నం మొదలైందండి. వాడు స్వర్గానికి లంక వేశాడు. స్వర్గంలో వీడు చేసేటువంటి అకృత్యాలకు భయపడ్డారు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు చేశారు, మన మహాగణపతి కదా తయారు చేశాడు, ప్రాణం పోసింది శివుడు కదా. వాళ్ళందరూ అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి పరమేశ్వరుని ఆశ్రయించారు. పరమేశ్వరుడు మీరు ఏం విచారించకండి, మహాగణపతి ఆశీర్వాదం మనకి లేదు, వాడు బొమ్మలాగా ఆడుకున్నాడు, ఇప్పుడు వాడిని వధించాలంటే ఏం చేయాలని ఆలోచన చేస్తున్నాడు. ప్రాణం పోసిన వాడు ప్రాణం ఎలా తీస్తాడు ఆయన? అందుకు ఆలోచించిస్తూ ఉండగా అప్పుడు అమ్మవారు అంది, మీరు ఏం ఆలోచన చేయకండి, అది బొమ్మ, దాన్ని నేను పరిసమాప్తి చేస్తాను సరి అయిన స్థలంలో సరి అయిన సమయంలో అంది అమ్మ. ఆ విధంగా భండాసురుణ్ణి అమ్మవారు వధించింది. ఎక్కడ, అనేకమైనటువంటి పరమ పవిత్రమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అయితే తనకు ఆదరమైన ప్రేమ పాత్రమైనటువంటి ఈ యొక్క కామాక్షి సన్నిధానంలో ఆమె మహాప్రకృతి పరమేశ్వరి వాడిని వధించి ఈ యొక్క ధ్వజస్తంభం కింద పాతిపెట్టింది. ఇక్కడ మనము ఆ దేవస్థానంలో వెళితే అమ్మవారి యొక్క సపరివారాలన్నీ మనం చూడొచ్చు. అక్కడ ఒకరు అమ్మవారి యొక్క మంత్రిని, ఎవరు, శ్యామలాదేవి ఉంది. అలానే
ఆ దేవస్థానం లోపల గర్భగుడికి ఏమని పిలుస్తారు? గాయత్రి మంటపం అని పిలుస్తారు. ఆ గాయత్రి మంటపం లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ వినాయకుని చూడవచ్చు మనం. తర్వాత వారాహీదేవిని మనం చూడవచ్చు. వారాహీదేవి ఆశీర్వాదం చేస్తూ మనకు కనపడిస్తుంది. మరి ఆ వారాహి ఎవరు అనగా ఆ యొక్క మహాతల్లి, ఆ యొక్క పార్వతీదేవి యొక్క సైన్యాధిపతి ఆమె. అందుకే మంత్రిణ్యంబా విరచిత విషంగవరతోషిత విషక్కు ప్రాణహరణ వారాహి వీర్యనందిత కామేశ్వరముఖ లోక కల్పిత శ్రీ గణేశ్వర అని. ఈ విధంగా ఆ మహాగణేశ భిన్న విఘ్నేంద్ర ప్రహర్షితానికి మన ముందు భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి. చూడండి, ఆ భండాసురుని వధించడానికి వీరందరూ అమ్మవారికి సమానమైన వాడు. వీళ్ళంతా అమ్మవారికి సమానమైన వారాహి కానివ్వండి, శ్యామలాదేవి కానివ్వండి, వీరందరూ అమ్మవారికి సమానమే, రూపములు వేరే. ఆ విధంగా ఆ యొక్క మంత్రిని స్వరూపమైనటువంటి వారాహీదేవి మూర్తిని మనం చూడవచ్చు. ఆమె ఆశీర్వదిస్తూ ఉంటుంది. మరి ప్రత్యేకంగా ఆ గర్భగుడిలో అక్కడ ఎందుకు ఉందనగా అమ్మవారు కామాక్షీదేవి ఎల్లప్పుడూ తన కంటి చూపు ద్వారా ఆశీర్వాదం చేస్తూ ఉంటుంది ఆమె. ఎందుకనగా త్రిమూర్తి అయినటువంటి అమ్మవారు కాశీ విశాలాక్షి, మధుర మీనాక్షి, కంచి కామాక్షి అన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా అభయహస్తం ఉండదు వీళ్ళకు. వీళ్ళు కన్నులతో చూస్తుంటారు. అక్షి 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 అని వస్తుంది చూడండి. అంటే తన యొక్క చల్లటి చూపులతో వచ్చిన వారినందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉంటుంది ఆమె. అభయహస్తం కాదు ఆమె. అయితే ఎలా ఇతరుల కోరికలు తీర్చాలి ఆమె అనగా అప్పుడు వారాహీదేవికి ఆ యొక్క చెబుతుంది అమ్మవారు, నీవు వచ్చిన వారిని అభయహస్తం ద్వారా నీవు ఆశీర్వదించు. ఈ యొక్క వారాహి యొక్క నవరాత్రులు వస్తాయండి, ఆషాఢ మాసంలో వస్తాయి. ఎవరు ఈ యొక్క వారాహీదేవిని అర్చన చేస్తారో ఈ యొక్క భూమికి సంబంధించినటువంటి కానివ్వండి, శత్రువులు మనపైన ఏమైనా ఆక్రమణ చేస్తే కానివ్వండి, లేదా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకోండి, ఏదైనా నూతనమైనటువంటి స్థలం కొనాలనుకోండి, వారాహీదేవి కృప మనపైన ఉంటే అవన్నీ కూడా మనం చేయవచ్చు. అందుకే నవరాత్రులు ఆషాఢ మాసంలో వస్తాయి. ఎవరివి? వారాహి నవరాత్రులు. మహాశక్తి స్వరూపిణిమే. కావున ఈ యొక్క వారాహీదేవి అమ్మవారు అక్కడ లోపల ఉందన్నమాట. అమ్మవారి చేతిలో మరి కామాక్షిదేవి ఎందుకు అక్కడ అభయహస్తం మనకు కనపడదంటే ఆమె చేతిలో ఇక్షుదండము, పాశాంకుశములు, చిలుక ఇవన్నీ ఉన్నాయి. అమ్మవారి కంటి చూపుతో ఆశీర్వాదం చేస్తుంది. అని కాంచి కామకోటి పీఠములో ఉన్నటువంటి యతీశ్వరులు ఎవరు కానీ ఇదే అమ్మవారి యొక్క సాంప్రదాయాన్ని వాళ్ళు పాటిస్తారు. వారు ఎవరిని కూడా స్పర్శించరు, అభయహస్తం ఇస్తారు. అభయహస్తం ఉంటుంది, అంటే స్పర్శించరు. చాలామంది కొందరు అడిగారు, ఎందుకు స్వామివారు దూరం నుంచి పండ్లు అలా ఇస్తారు మనకు? ఎందుకు ఇస్తారు అంటే దూరం నుంచి ఎందుకు ఇవ్వాలి అంటే వాళ్ళు ఏమైనా అస్పృశ్య ఆభేదం కాదు అక్కడ. ఇప్పుడు మన ఇంట్లో కానీ మన ఇంట్లో దేవతార్చన చేస్తూ ఉంటే పిల్లలు వచ్చేది అడిగినా, లేదా మన మడిలో ఉన్న వాళ్ళకి ఏదైనా వస్తువు ఇవ్వాలన్నా మనం కింద పెడతాం. మరి ఇంట్లో ఉండే వాళ్ళు ఏమైనా అస్పృశ్యుల? భర్త పూజ చేస్తుంటే భార్య కూడా కింద పెడుతుంది, తీసుకుంటారు. అందుకే ఇటువంటి దురాచ విచారాలకు మనం తావు ఇవ్వకూడదు. అందులో విశేషంగా పురాణ గ్రంథ ఆధారం ప్రకారం ఈ ముగ్గురు త్రిమూర్తులు ఎవరు? ఆ కామాక్షిదేవి, విశాలాక్షి, మధుర మీనాక్షి కానివ్వండి, వాళ్ళు అదే మార్గం, కంటి చూపుతో ఆశీర్వాదం, కరుణామూర్తులు అంటారు. అందుకే ఆ యొక్క కాంచి పరమాచార్య స్వాములు ఏమన్నారు? అపార కరుణాసింధుం అన్నారు. జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణతోస్మి ముదాన్వహం.